హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు అయితే సండే, మేము మైసిగండికి వెళ్ళినాము. అయితే ఇక్కడనే నాటుకోడి తీసుకొని కళ్ళు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక అమ్మవారికి కళ్ళు పోసి మంచిగా మొక్కుకున్నాం. మీరు ఎప్పుడైనా మైసిగండి వెళ్ళిర్రా? అక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే చాలా బాగా నెరవేరుతాయి. ఇక్కడ చూడండి, మేము పాపడాలు కొనుక్కున్నాం. ఇది వైట్ పాపడ్ అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను, మా వదిన, మా అన్న, మా హస్బెండ్తో వెళ్ళినాం అన్నమాట. మా అన్న అయితే పెద్ద పాపడ పట్టుకొని తింటుండు. అది తనకి ఇష్టం, నాకు వైట్ అయితే ఇష్టం. ఇంకా వైట్ అయితే సూపర్గా ఉండే అన్నమాట. ఇక్కడ వంట చేయనికి కూడా మేము మాట్లాడుకున్నాం. ఒక 1000 రూపీస్లో కర్రీ అండ్ జొన్న రొట్టెలు, అన్నం చేసి ఇస్తా అన్నది. ఆ అక్క అయితే చాలా బాగా చేసింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్రై చేయండి ఒకసారి, బాగుంటుంది. నాటుకోడి పులుసు అయితే మంచిగా అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ మేము బయట కూర్చొని కొద్దిసేపు ఫోటోలు టైం పాస్ చేసుకుంటూ ఉన్నాము. ఆ వంట అయ్యే వరకు ఏం చేయాలో అర్థం కాక. అక్కడ చూడండి, మా కొడుకు అయితే ఒక్క దగ్గర ఉండకుంటుండే, మస్తు అల్లరి చేసిండు. ఆ రోజంతా మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసిండు. చికెన్ వేసుకుంటుంది ఫ్రెండ్స్. అది కూడా నాటుకోడిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయంట, మీకు తెలుసా? నాకైతే తెలియదు, ఆ రోజు వెళ్ళినప్పుడే తెలుసు నాకు ఫస్ట్ టైం. అది నాటుకోడి అని అమ్మిస్తున్నారు. అయితే పక్కకు తీసుకెళ్ళి ఒక అక్క ఏమో ఇది నాటుకోడి కాదని చెప్పిందనమాట. అది కాళ్ళు కొంచెం వైట్గా లావుగా ఉంటే అది నాటుకోడి కాదంట. మీరు కూడా తెలుసుకోండి, నాకైతే ఫస్ట్ టైం చూడడం. అయితే ఇక అమ్మవారి దగ్గరికి కొంచెం రైస్, కొంచెం కర్రీ తీసుకెళ్తున్నాం అనమాట. వచ్చేవరకు రొట్టెలు చేసి పెడతా, మీరు అమ్మవారికి పోయి దర్శనం తీసుకుని రండి అని చెప్పింది ఆమె. ఇంకా నేను, మా అన్న, మా హస్బెండ్ అందరం వెళ్ళినాం, ఇంకా మా వదినతో పాటు. చూడండి, టెంపుల్కి అయితే వచ్చేసినాం. మైసిగండి మైసమ్మ, ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా జరుగుతాయంట. నిజమే అదైతే. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళిర్రా లేదా అనేది కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో. గుడి మొత్తం చూపిస్తా చూడండి లోపల. మెల్లిగా వెళ్ళలేదు అనమాట, అందుకని కొంచెం. ఇంకా సండే రోజులు అయితే ఫుల్, వీకెండ్లో అయితే చాలా మంది ఉంటారన్నమాట. ఇంకా రిటర్న్ దర్శనం చేసుకొని వచ్చి కూర్చొని మంచిగా తింటున్నాం. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.